స్టార్ట్ చేసుకో. ఏ పరాకు పరాకు వెచ్చిరికి పరాకు ఏడుపు మాయమ్మగారు లక్ష్మీదేవాతులు బెత్తక్క పేరాడి చిన్నక్క దేవి నడుపక్క నాగులమ్మ కులమ్మ జక్కులమ్మ జాతులాడి ముద్దిరికి జీతోడి ముద్దినేని వల్లెమ్మ గడుగుట్ట గయ్యాలి గంగనాల కామేశ్వరి మంటిగిరిగిలే మనకు భవిష్య తల్లులమ్మ ఆకడ చూడు ఈకడ పొడిచినా ఈకడ చూడు ఆకడ పొడిచినా చుక్కలు జల రాలినా సూర్య నారాయణ కథలు తప్పినా మీ యొక్క వరం తప్పమంటిరి నీరుపై నీరు కొల్లల వారునా నిప్పు చేతులు అంటున్నా వేపాకు విషయాలు తప్పినా ముండి మును తప్పినా సంటికి దారకమ్మ తప్పినా వచ్చేటి పిండాలు కథలు తప్పినా మీ యొక్క వరము తప్పమంటిరి ఏడుగురు మాయమ్మగారు లక్ష్మీదేవాదులు అయితేనే కదమ్మా మాయమ్మ ఒకవేళ నేను తల్దుము ఒకవేళ మద్దుము కాయకన్నా ఒక చేత మదమ్మత్తను ఒక చేత ఏడుగురు మాయమ్మగారు లక్ష్మీదేవాదులు అయితే వాగులేని సాట వాగు తెచ్చిరంట జగనం లేని సాగు తెచ్చిరంట ఏడుగురు మాయమ్మగారు లక్ష్మీదేవాదులు అయితే మిమ్మల్ని నమ్మచ్చో నమ్మరాదు కలవచ్చో కలవరాదు అక్కయ్య అన్ని కార్యదేవతలు పాపిష్టి దైవాలు బతుకుదామంటే బ్రతికి నీరు సద్దామంటే సాగు ఏడుగురు మాయమ్మగారు లక్ష్మీదేవాదులు అయితే పూజారి నాగన్న ఆది కాలం నాడు అయితే సత్యమైన వాడు కుడి చేతికి ఎడమ చేతి కాని వాడు పూజారి నాగన్న అయితే ఏడుగురు అమ్మగారికి సేవ చేసుకొని అయితే తినడానికి కింది లేదు అయితే దప్పికరు 7 ఏళ్ల కరువు వచ్చినది ఎడదక్కల శామరం వచ్చినది అక్కయ్య నేను మలపాటి దేశానికి పోతానమ్మా మీ సేవ చేయలేనమ్మా అయితే అని పూజారి నాగన్న మలపాటి దేశానికి పోతాంటే అడగుట్ట గయ్యాలి గగనాల కామేశ్వరి ఏకపెట్టి చూసిందంట అప్పుడు గారికి చెప్తాంది ఏమని పలుకుతా ఉంది అమ్మా అక్కయ్య మనకి పూజ పెట్టి పూజారి నాగన్న అయితే కదా మలపాటి దేశానికి పోతా ఉన్నాడు అయితే పూజారి నాగన్న మలపాటి దేశానికి పోతాడు మనకి పూజ పెట్టి ఏడుగురు అక్కగారు మాట్లాడుకొని అయితే నా పూజారి నాగన్న పోయే దావకైతే నాకు అడ్డం అనుకున్నారంట అయితే పూజారి నాగన్న ఏమ్మా బతుకుదామంటే బతకనీరు సద్దామంటే సావనీరు మళ్ళీ ఈటుకొచ్చినారు పాపిష్టి దైవాలు అన్ని కార్య దేవతలు పాపిష్టి ముండలు మీరు ఈటుకైనా వచ్చినారు అయితే అని కదా పక్కదావ పట్టుకొని పోతా ఉన్నాడంట అయితే పూజారి నాగన్న కొద్ది దూరం పోయే తలకి మేకలు తొక్కిన బండ తాకపోయినాడు మేకలు తొక్కిన బండ తాకపోతే కనుక పూజారి నాగన్నకి తప్పికై దప్ప మారి ప్రాణం పోయే స్థితిలో ఉన్నాడు పూజారి నాగన్న అప్పుడు ఈ ఏడుగురు అమ్మగారు చూసినారు అయితే తప్పికై దప్ప మారి దళ మారి అయితే పూజారి నాగన్న ప్రాణం అయితే ఇడుస్తాడమ్మా అయితే ఇప్పుడు పూజారి నాగన్న బతకాలంటే కొన్ని నీళ్ళు కావాలా అని ఏడుగురు మా అక్కదేవతలు మాట్లాడుకున్నారు అప్పుడు ఏడుగురు అక్కదేవతలు అయితే కదా గంగ కొలువు చేసినారు గంగ కొలువు ఏమని చేసినారు అయితే గంగ కొలువు చేసిన తర్వాత ఏడుగురు అక్కమ్మ గారికి గంగ తోడైంది అయితే కుడి చేతి వస్తువులు ఎడమ చేతికి మార్చి ఎడమ చేతి వస్తువులు కుడి చేతికి మార్చి అప్పుడు పూజారి నాగన్న అయితే కదా ఇచ్చేసినాడు అప్పుడు కళ్ళు మని రాలిందంట వర్షము అప్పుడు అయితే కదా తప్పు మార్చి పూజారి నాగన్న పోయి అక్కడ ఉన్న కాపురింటికి పోయినాడు అయితే ఏం నాయనా ఎప్పుడు లేని వచ్చినామని పూజారి నాగన్నని కూర్చోబెట్టుకుని ఈ విధంగా పరిస్థితి ఉందమ్మా 7 ఏళ్ల కరువు వచ్చినది ఆవకంతు దూడ తాగుతాంది దూడకంతు ఆవు తాగుతా ఉంది అయితే ఈ ఆకలి ఆమెకు తట్టుకోలేక వచ్చినాను తల్లి అంటే ఈ కాపు ఇంటికి పోయినా కానీ తినడానికి తిండి లేదంట అయితే అప్పుడు కొన్ని బియ్యం పెట్టించుకొద్దామని సావుకారింటికి పోయినాడు సావుకారింటికి పోతే పూజారి నాగన్న గురించి చెప్పినాడనమాట ఎవరు పూజారి నాగన్న పోయిండే ఇంటి కాపు మా ఇంటికి పూజారి నాగన్న వచ్చినాడమ్మా అయితే పూజారి నాగన్న అంటే సాక్షాత్ అక్కంగారు మా ఇంటికి వచ్చినంత ఇది అప్పుడు అయితే ఏంద్రా ఈ కాలంలో సత్యమైన వాడు ఎవర్రా 7 ఏళ్ళకి వాన 7 రోజులకి 7 ఏళ్ళ నుంచి లేని వాన 7 రోజులకు వస్తుంది అంటున్నాడు మా పూజారి నాగన్న అంటే ఎవడో వాడిని ఇక్కడ తొలగరమ్మని పోరా అయితే 7 రోజులకు వాన వస్తే 7 రోజులు మనకి ఏమేమి కావాలో పంచభక్ష పరిమాణాలు మేమే పెట్టి చూసుకుంటామని ఏడుగురు అమ్మగారు పూజారిని అయితే పిలుచుకురమ్మని చెప్పినారు అప్పుడు పూజారి నాగన్న వచ్చినాడు ఏనాయనా నువ్వు 7 రోజులకి 7 ఏళ్ళ నుంచి పోయిన వాన 7 రోజులకు వస్తుందన్నావే నిజమేనా అన్నాడు అయితే నిజమే అన్నాడు పూజారి నాగన్న అయితే ఎవరు చెప్పినారా అయితే నాకు 7గురు అక్కమ్మ గారు చెప్పినారు నాయన 7 ఏళ్ళ వాన 7 రోజులు వస్తుంది ఉండపోత వర్షాలు కురుస్తాయని చెప్పినారు అన్నాడు అయితే 7 రోజులప్ప నువ్వు 7 రోజులు ఇక్కడే ఉండు నీకు పంచభక్ష పరిమాణాలు పెడతాం అయితే 7 రోజులకి వాన రాలేదనుకో నీ తల తీసి ఈ మలపాటి దేశానికి వాకింత గమ్మాన్ని కడతామని పూజారి నాగన్నతో చెప్పినారనమాట చెప్తే అప్పుడు సరే అని చెప్పినాడు పంచభక్ష పరిమాణాలతో
పూజారి నాగన్న అయితే కడుపు నింపుకుంటాడు. ఒకనాడైంది, 2 నాళ్ళైంది, 3 నాళ్ళైంది, 4 నాళ్ళైంది. 5వ దినం నాడు చూస్తే వింతకి పార చూస్తే ఎక్కడే కానీ పొలాలు పోసినట్లు వెన్నెలుందంట కానీ ముగ్గు లేదు, మాడం లేదు. అయితే 5వ రోజు 6 రోజు గడిచింది. 7వ రోజు పూర్తి దిగులు కొన్నాడు. అయితే పైకి చూస్తే పొలాలు పోసినట్లుంది నాయన, 7వ రోజు కొన్నా మాగం లేదు, వాన లేదని పూజారి నాగన్న లోపల గదిలేకపోయి వాకిలేసుకొని మొబ్బుడింట్లో ఒంటికాలు ప్రవస్థ పెట్టి 7గురు మాయమ్మ గారిని నమస్కారం చేసుకుని పోతున్నారంట. ఏమని ప్రార్థిస్తున్నాడు? ఎందే పోతిరో మీరెందే పోతిరో 7గురు మాయమ్మ గారు ఎందు పోతిరో అని ఏడుకున్నారు. అయితే ఈ ఏడుకు కరుగుట్టగయ్యాలి గగనాల కామేశ్వరుడు చూసింది. చూసి అమ్మ పూజారి నాగన్న ఎలలేని బాధపడుతున్నాడు. అయితే ఇప్పుడు బాగుంటే మలపాటి దేశంలో పూజారి నాగన్న తల అయితే తీస్తారని చెప్పి వచ్చినారంట. వచ్చి అమ్మగారు ఏ విధంగా వచ్చినారు? పన్నెమన్న రామశిలకలే వచ్చినారనమాట. పన్నెమన్న రామశిలకలై గంగ కొలువు చేసి అయితేను కదా వాన వంగ ఈ ఉరుములు మెరుపులతో 7వ దినము నాడు ఎక్కడ చూసినా సముద్రాలన్నీ ఉప్పొంగుతా ఉన్నాయంట. ఆ ఉప్పొంగుతా అంటే అప్పుడు ఆ ఉండే ప్రజలంతా కర్ణము ఎట్టి తలారి అందరూ వచ్చి పూజారి నాగన్న అయితే చెప్పినట్టు వాన వచ్చింది. ఎక్కడున్నాడు పూజారి అంటే ఈ లోపల కొట్టండిలో ఒంటికాలు ప్రవేశపెట్టి గోడు మన గోడాడుతున్నాడంట వాన రాలేదని. అయితే పూజారి నాగన్న నువ్వు అన్నట్టు వాన వచ్చింది రావయ్య, ఎక్కడ చూసినా వంకలు వాగులు సముద్రాలు ఉప్పొంగుతా ఉంటాయి అని పూజారి నాగన్న అయితేనే వచ్చి పిలుచుకొచ్చి సకల మర్యాదలు చేసి మలపాటి దేశంలో సగం మర్యాదలు ఇచ్చేసినారంట. అప్పుడు ఈ 7గురు మాయమ్మ గారు లక్ష్మీదేవాదులు పన్నెమన్న రామశిలకలయ్యి పూజారి నాగన్నని రాప మన కొలువు చేద్దాం, ముద్దినేనిపల్లికి పోదాం రాప అని ఈ పూజారి నాగన్నని పిలిస్తే పూజారి నాగన్న అమ్మ ఈ 7 రోజులు సగం మర్యాదలు చేసినారు, ఈ తనకి చెప్పి పాకుంటే దొంగ ధర అని పోయినాడు అనుకుంటారు. అయితే వీళ్ళకి చెప్పి పోదామని వస్తానమ్మా, మీరు బాటి నీ వెనక నేను వస్తానని అంట. అయితే ఈ పూజారి నాగన్న పాలేదంట. పంచపక్ష పరమాన్నాలకు మరిగి ఆ ముద్దినేనిపల్లికి పాకోకుండా ఉన్నాడు. అయితే వచ్చి చూసినారు 7గురు మాయమ్మ గారు వచ్చి చూసి ఓహో నువ్వు ఈ విధంగా ఉండవా అని చెప్పినారు. మంచం పైకి లేల పూజారి నాగన్న పనుకుంటే మంచం అంటే 7 అట్లే పైకి లేచిందంట. పోయి నీళ్ళ బావి గారు ముంచుతాంటే తేలుతాంటే పూజారి నాగన్న చేతులు జోడించి మాయమ్మ గారు తల్లి తప్పైపోయింది, నేను వస్తానమ్మా అని మలపాటి దేశానికి అక్కంగారానికి ఇంటి పన్నె రామశిలకలి వాళ్ళు పోతంటే వాళ్ళ వెనక ముద్దినేనిపల్లికి నడుస్తాడంట పూజారి నాగన్న.